లో సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్, యోగా వంటి అంశాలపై సూచనలు అందించే హీల్వర్స్ అనే యాప్ను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు చంద్రాని మహేశ్వరి, చింతల శ్రీకర్, గంధం భాస్కర్, బత్తుల భార్గవి తేజస్వి, బొంగు అశోక్, సాలాపు కళ్యాణ్లు హీల్వర్స్ యాప్ రూపొందించి ప్రథమ బహుమతిగా 15,000 రూపాయల నగదు బహుమతి పొందారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సిఎస్డి, సిఎస్ఐటి డిపార్ట్మెంట్లో సంయుక్తంగా ఈ నెల 14, 15 తేదీల్లో టెక్నాలజీ సెంటర్లో వేదిక్ విజన్ 2K25 పేరిట నిర్వహించిన హ్యాక్థాన్ పోటీల్లో విజేతలకు శనివారం ఉదయం కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి 8 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 53 బృందాలుగా 265 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ద్వితీయ స్థానంలో క్రీడాకారులు న్యూట్రిషన్కి కూడా ప్రాధాన్యమిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో క్రీడల్లో రాణించగలరని అన్నారు. యాప్ రూపొందించిన కళాశాల సిఎస్ఐటి, ఐటీ విభాగం విద్యార్థులకు ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయల నగదు బహుమతి అందించారు. 3వ స్థానంలో ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన యాప్కు 6,000 రూపాయల నగదు బహుమతి అందించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్, వేదిక్ విజన్ 2K25 కోఆర్డినేటర్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడితే ఫలితాలు సాధించవచ్చునని, హ్యాక్థాన్ వంటి పోటీలు అందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడాకారులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకుంటేనే క్రీడల్లో రాణించగలరని, అందువల్లే క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా గత 2 సంవత్సరాలుగా తమ కళాశాలలో ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోఆర్డినేటర్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎం గోపాలకృష్ణమూర్తి, ఎస్టీ విభాగం హెడ్ డాక్టర్ ముదునూరి సురేష్ బాబు, ఐటీ విభాగం హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, ఇతర విభాగాల ప్రొఫెసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీం, ఈవెంట్ ఆర్గనైజేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇందులో పాల్గొనడం వల్ల ప్రయత్నమే విజయంగా భావించాలి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటో, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే తప్పించి సర్టిఫికేట్ల కోసం వాటి కోసం కాదు. మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా రీసెర్చ్ సైడ్ కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. Past 10 days from 4th to yesterday, day before yesterday we have commenced the hackathon by taking a problem given by our team, and you have nurtured and you have discussed and finally you have completed the problem. First of all, I would like to congratulate all of you for participating from other colleges, from our college, because you might have observed, noticed a small difference before 10 days and now. Are you having the difference or not? You tell me. ఏదైనా కొంచెమైనా నేర్చుకున్నారా ఈ 10 రోజుల్లోనే ఇది పార్టిసిపేట్ చేయటం వల్ల? చాలు, అంతే, మనం విన్ అయినట్టే, మీరంతా కూడా గెయిన్ అయినట్టే. ఇంకా అంతే కదా. బిఫోర్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూ హ్యావ్ లెర్న్ అండ్ యూ హ్యావ్ టేకెన్ ఏ ప్రాబ్లమ్, యూ శాట్ ఫర్ 24 hours. అసలు ఫస్ట్ 24 hours మీరు కూర్చుని అనాలిసిస్ చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామంటేనే చాలు, అది మంచి ఎక్స్పీరియన్స్. మనం అది పార్టిసిపేట్ చేయకపోతే ఎక్స్పీరియన్స్ రాదు. ఈవెన్ దెన్ మీరు ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా ఎనర్జీ, మాకన్నా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరే ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే మనం సిన్సియర్గా చేస్తే దానికి అవుట్పుట్ వస్తుందని. సో 3 days కంటిన్యూస్గా దీని మీద దృష్టి పెట్టి 100% కమిట్మెంట్ చేయడం వల్ల ఇతనికి ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 3rd year స్టూడెంట్స్ వాళ్ళు, అలాగే మిగతా వాళ్ళు కూడా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే 2nd ప్రైజ్ ఉన్నకి, అలాగే స్పెషల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు బాధపడకూడదు. మీ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. మా చిన్నప్పుడు చెప్పిన మాట అది ఇప్పుడు అది మేము చెప్తున్నాం. దీన్ని పాఠం కింద తీసుకుని మీరు చాలా కష్టపడితే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇంకా మంచి చేయొచ్చు. సో మనం ముందు అనుకున్నాం, మనం ఇంచుమించు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇటువంటిది ఆర్గనైజ్ చేయడం అంటే చాలా మంచిది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన థీమ్ కూడా చాలా బాగుంది. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఆ న్యూట్రిషన్ తోటి పరంగా యోగా, మెడిటేషన్ అన్ని కూడా హెల్తీ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్న
ఈ వీళ్ళందరికీ జడ్జెస్ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అన్నమాట. ఎందుకంటే ఇంతమంది టీం ఉన్నప్పుడు 100% దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే ఇలా చేయగలరు. దీంట్లో కూడా కొద్దిగా మిస్టేక్స్ ఉండే ఉండొచ్చు, కొందరు డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో డెఫినెట్ గా మళ్ళీ కష్టపడి నెక్స్ట్ టైం మళ్ళీ హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. ఇదే కాదు, డిపార్ట్మెంట్ వైజ్ కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో కూడా మిగతా కాలేజీలు వచ్చి పార్టిసిపేట్ చేసి, ఇంతకుముందు చెప్పారు కదా వాసవి కాలేజ్ వచ్చిన వాళ్ళు SRK లో ఎకో సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పడానికి అదే